వాక్య భాగంలోకి వెళ్దాం. ఆది కాండంలో 17:1 రాయబడిన మాట ఇది. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అనెను. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందర చిన్న ప్రార్థన పాస్టర్ గారు చేస్తారు. మనందరం ఏకీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సమృద్ధి కలిగిన మా గొప్ప తండ్రి, సర్వశక్తివంతుడా, మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా, ఉన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, నిన్న నేడు రేపు ఒకే రీతిగా మాకు తోడయ్యి నడిపిస్తున్న మా గొప్ప దేవుడా, అయ్యా, గత వారము అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి, ఇదిగో ఈ వారం మరలా మమ్మల్ని సజీవుల లెక్కలో మీ పాదాల చెంతన మమ్మల్ని నిలబెట్టుకున్న విధాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా శక్తివంతుడా, మరి ఎంతటి వారము నాయన అయ్యా, అయినప్పటికీ నాయన మీరు మా ఎడల కృప చూపుచు నాయన మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుస్తూ నాయన రబా షాబాబా ఔరిత రబా సాతనానైక ఆటంకాలు కలగ చేయాలనుకున్నా పరిచర్య వృద్ధి అవుతూ ఉన్న విధానంలో మరి ఆ ఆటంకాలన్నీ తొలగించి నాయన మరి కృపనిచ్చిన దేవుడవు నాయన, శక్తినిచ్చిన దేవుడవు నాయన, మరి మీ భారం కలిగి మేము నడుస్తూ ఉండగా నాయన అనుక్షణం మీ కాపుదల మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. అలాగనే సంఘం అంతటినీ కూడా గత వారం నుండి ఈ వారం వరకు కూడా మీ కృపల్లో భద్రపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. సజీవుల లెక్కలో మా అందరినీ ఇక్కడ నిలబెట్టుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. పరిశుద్ధ దినమున పరిశుద్ధ దేవాలయంలో మేమంతా కూడి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహిమపరుస్తూ ఉండగా మా మధ్యలో మీరయ్యుండి నాయన ప్రభా చక్కటి మరి పాటల్లో కూడా మీరయ్యుండి నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. వాక్య భాగంలోకి మేము వెళుతూ ఉండగా సేవకులను నాయన మీ యొక్క అభిషేకం ఉంది. మరి మీ అభిషేకం ఉన్నప్పుడు అది ఒకవేళ ఏదైనా మాకు తాకినా అది నాయన మాకు మాలో ఉండదు అని మీరు సెలవిచ్చారు. అందును బట్టి అభిషక్తులు మరి నాయన మీరు అభిషేకించుకుని నిలబెట్టుకున్న దైవ సేవకులు నాయన వాళ్ళు మీ సన్నిధిలో మరి మీ వాక్యాన్ని చెప్పడానికి నాయన నిలబడి ఉండగా మీ శక్తిని మీ బలాన్ని ఇచ్చి మీ కృపల్లో భద్రపరిచి నాయన మరి మీ ఆత్మశక్తితో నింపి మీ సిలువ చాటున మరుగు చేసి నాయన మరి మాకు కావలసిన శక్తివంతమైన వర్తమానాన్ని మీరే మాకు అందించమని విత్తబడే వర్తమానం అందరి హృదయాల్లో నూరంతలకు ముద్రించండి. రావాల్సిన బిడ్డలను కూడా త్వరపెట్టి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అబ్రాము 99 ఏండ్లు వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అనెను. అబ్రాహాముతో దేవుడు మాట్లాడిన విధానము మనం ఆలోచిస్తే 12వ అధ్యాయంలో కూడా దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు. చూద్దాం అది కూడా ఒకసారి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు, నేను నీకు చూపించే దేశముందే అక్కడికి వెళ్ళు. నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేయుదును. ఈ మాట మాట్లాడినప్పుడు అబ్రహాము వయసు 75 సంవత్సరాలు. ఎన్ని? 75 సంవత్సరాలు. మరలా 17వ వాక్యంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అబ్రహాము వయసు 99 ఏండ్లు అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుడు ఆయన ఒక వాగ్దానం ఇస్తే అది ఖచ్చితంగా ఆయన నెరవేర్చే దేవుడే. హల్లెలూయా. మన పట్ల ఆయన కృప చూపిస్తాడు. అది అంతటిదైనా ఆయన కార్యము చేయటానికి శక్తి కలిగిన దేవుడు.
హల్లెలూయా. అదే మాట ఆయన మాట్లాడుతున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అనెను. చూడండి, నేను సర్వశక్తి గల దేవుడను అనే మాట ఇది హెబ్రీ మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హెబ్రీలో ఎల్ షద్దాయ్ అని ఉంటుంది. హల్లెలూయా. అంటే మనము తర్జుమాలో ఏమైనా తర్జుమా చేసుకున్నాం? సర్వశక్తి కలిగిన దేవుడు అనే మాటలుగా మనము దీన్ని తర్జుమా చేసి అనువదించుకున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు మాట్లాడిన ఈ మాటను బట్టి అబ్రహాము చాలా ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి మనకు తోడుగా లేకపోతే మనము ఈ పాటికి ఏ పాటికో ఎప్పుడో మన్నులో ఉండాల్సిన వారమే, మన్నైపోతాం. మన్నైనది తిరిగి మన్నైపోతుంది. కనుక సర్వశక్తి కలిగిన దేవుని యొక్క అభిషేకములో ఉన్నాడు అబ్రహాం. హల్లెలూయా. మనము కూడా దేవుని సన్నిధిలో ఆయన అభిషేకములో ఉన్నాం. హల్లెలూయా. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. చాలా శక్తులు ఉన్నాయి, కానీ అన్ని శక్తులకు మించిన శక్తి సర్వశక్తి. అన్ని నామముల కంటే పైనామది. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో 272 బిరుదాలు, దేవునికి బిరుదులు ఉన్నాయి. ఎన్ని 272 బిరుదులు ప్రభువుకు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఆయన గుణ అతిశయమును బట్టి ఆ బిరుదులన్నీ కూడా ఆయనకు ఇవ్వబడ్డాయి. ఆయన ఎటువంటి వాడో మనకి తెలియజేయబడ్డాయి కూడా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ బిరుదుల ద్వారా ఆయన యొక్క స్వభావాన్ని మనము, ఆయన యొక్క క్రియలను మనము గ్రహించగలం. ఆయన స్వభావం ఏమిటో, ఆయన క్రియలు ఏమిటో మనకి అర్థమవుతూ ఉంటాయి. చూడండి, ఒక వజ్రాన్ని ఎప్పుడైనా మీరు చూసారా? ఒక వజ్రము చూసారా ఎప్పుడైనా? డైమండ్ రియల్గా చూడలేదా? మామూలుగా టీవీల్లో అట్లా ఇట్లా చూపెడతా ఉంటారు బోసరుగా. అది కాదు, ఒరిజినల్ వజ్రము మనం చూస్తే ఆ వజ్రానికి చాలా కోణాలు ఉంటాయి. ఏ కోణంలో నుంచి చూస్తే ఆ కోణంలో ఆ వజ్రం యొక్క విలువ అర్థమైపోతూ ఉంటుంది. అర్థమవుతుందా? అన్ని కోణాలు ఉన్నా అక్కడ పెట్టి కోణం ద్వారా చూడటం కాదు, ఫుల్ వజ్రం మొత్తం అక్కడ పెట్టారు చూస్తే దాని యొక్క విలువ మనకు అర్థమైపోద్ది. హల్లెలూయా. కోణాలు ఎన్నో ఉంటాయి. ఆ కోణాలన్నీ కలిపితేనే వజ్రంగా అవుతూ ఉంటుంది. హల్లెలూయా. నేను చూడలేదులేండి వజ్రం, నేను కూడా చూడలేదు. పాస్టర్ గారికి తెలుసేమో అని అనుకోబాకండి. నాకు కూడా తెలియదు. నేను ఇప్పుడు ఎవరైనా కొనుక్కుంటే నాకు చూపెట్టండి, తరిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రతి కోణం కూడా మనకి ఆ వజ్రంలో అందంగా కనపడుతూ ఉంటుంది. అలాగే మన ప్రభువు యొక్క బిరుదులలో, ఆయనకున్న నామాల్లో మనము ఏ నామములో చూసినా కూడా ఆ యొక్క గొప్పతనము మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఒక నామాన్ని బట్టి ఆయనను అంచనా వేయలేం. అన్ని నామములు కలిపితేనే ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన యొక్క గుణలక్షణాలన్నీ కూడా ఒక చోట చేరిస్తే ఆయన మహోన్నతుడగు దేవుడు. హల్లెలూయా. ఆయన ఎల్ షద్దాయ్. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనే. కనుక యెషయా 9:6లో కూడా ఒక మాట వ్రాయబడి ఉంటుంది. అదేంటంటే, ఆయనకు ఒక 5 పేర్లు పెట్టబడ్డాయండి. ఆయనకు ఒక 5 బిరుదులు ఆయనకు చెప్పబడ్డాయి. అవి ఏంటంటే మనకు బాగా తెలుసు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అనే పేర్లు ఆయనకున్నాయి. ఈ చాలాసార్లు మనం చూస్తూనే ఉన్నాం కదా, ఎన్నోసార్లు. ఈ 5 నామములు అని కాదు, కానీ అవన్నీ కలిపితేనే ఆయన నామం. హల్లెలూయా. అను పేరు కలదు అని ఉంటుంది. అను పేరు కలదు. కనుక ఇవన్నీ కూడా మన క్రిస్మస్ టైంలో బాగానే ఈ 9, 6 బాగానే చదువుకున్నాం కదా.
మనకు తెలుసు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఆయన ఆలోచనకర్త. ఆయన ఆలోచన ప్రకారంగా మనల్ని నడిపించడానికి శక్తి కలిగిన దేవుడు. తర్వాత ఆయన బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుని సన్నిధిలో మనం ఉంటూ మనల్ని కూడా బలవంతులుగా చేయటానికి శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి అని అంటే ఆయన నిన్న, నేడు, రేపు కూడా ఒకే రీతిగా ఉన్నవాడు. ఆ నిత్యుడగు తండ్రి మనల్ని కూడా ఆయన ఏం చేస్తాడంటే, రేపటి రోజున ఒకవేళ మరణిస్తే ఆయన సన్నిధిలో మనము ఆయనను చూస్తూ మనము ఉండాలని, పరలోక రాజ్యంలో మనము ఉండాలని, ఆయనతో కలిసి ఉండాలని మట్టివారమైన మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఒట్టివారిమి, మట్టివారిమి, ఎందుకు పనికిరాని వారిమి. ఈ దేహంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే ఇక ఇది దేహానికి విలువ ఉండదు. కనుక ఆయన అనేది ఏంటంటే, నేను నిత్యుడగు తండ్రిని, మీరు కూడా నిత్యత్వంలోనికి రావాలి. హల్లెలూయా. సమాధానకర్తయగు అధిపతి. సమాధానం లేకుండా చాలామంది తిరుగులాడుతూ ఉంటారు. వారందరికీ ఆయన చెప్పేది ఏంటంటే, నేనే సమాధాన అధిపతి అని ఆయన చెప్తూ ఉంటాడు. వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవునికి చాలా సమస్యలు, చాలా శోధనలు, చాలా రకాలుగా ఏ వస్తూ ఉంటాయి. మనం ఊహించని రీతిగానే మనకు ఆయా రీతిలుగా వస్తూ ఉంటాయి. అయితే మనము ఒక్కసారి ఆయన గురించి ఆలోచిస్తే, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కనుక నన్ను కూడా ఏం చేస్తాడు, ఆయన శక్తిని నాకు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ మాటలన్నీ కూడా మనం ఐదు నామాలు ఉన్నాయి. 5 నామాలు కాదు, ఆయనకున్న పేర్లు అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆయనకున్న గుణలక్షణాలు కానివ్వండి, ఏదైనా అనుకోండి, ఆ బిరుదులన్నీ కూడా అవి మనకి వాగ్దానాలతో కూడిన బిరుదులుగా ఉంటాయి. నేను ఫలానా అని చెప్తాడు. కాబట్టి మీకు ఫలాంది కావాలంటే నా దగ్గరికి రండి. మీకు ఆలోచన లేదా, నా దగ్గరికి రండి. ఆలోచన దయచేసే దేవుడను నేనే. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, మనందరి ఎడల ఆయన అన్ని విధాల నిన్ను ఎలాగైతే తృప్తిపరచగలడో ఆ రీతిగా తృప్తిపరిచి నిన్నే ఆశ్చర్యపరుస్తాడు. హల్లెలూయా. మనము ఈ సృష్టిని చూస్తే, సృష్టి యావత్తును మనం ఆలోచిస్తే మనకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఈ సృష్టి అంతా ఎలా చేశాడు దేవుడు అని అంటే, ఒకే ఒక్క మాట బైబిల్ గ్రంథంలో చిన్న సెంటెన్స్తో ఆయన మాట ద్వారా సృష్టిని కలగజేశాడు. హల్లెలూయా. మాట ద్వారా ఆయన సృష్టిని కలగజేసిన దేవుడు ఆశ్చర్యకరుడా కాదా? హల్లెలూయా. మట్టిని చేసి నాసికారంధ్రములో జీవవాయువులు ఊదగా మనుష్యుడు జీవ ఆత్మ ఆయను అని వ్రాయబడి ఉంటుంది. మట్టిలోనికి ఆయన శ్వాస విడవగా నరుడు జీవాత్మ ఆయను అనే మాట వ్రాయబడి ఉంటుంది. అది ఆశ్చర్యం కాదా? మీరు చూడండి, గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి సైలెంట్గా. మనం భూమి కూడా ఒక గ్రహమే. ఏనాడైనా మన భూమి జరికిచ్చిందా? ఇప్పుడు వెళ్తా ట్రైన్ వెళ్తూ ఉంటుంది, కూర్చుంటాము, పదిలంగా కూర్చుంటాం, ఒక్కసారిగా టక్కన ఆగిపోద్ది, జరికిస్తుంది. ముందరికి వెళ్ళి పడతామా లేదా? బస్సు అయినా సరే, బస్సు కూడా తాపీగా కొంచెంసేపు ఇట్ట పట్టుకుంటారా? సీట్లు లేనప్పుడు అండి ఇట్లా పట్టుకుంటారు కదా, పట్టుకుని పోతూ ఉంటారు. ఒక ఇదిలో పోతూ ఉంటారు. అకస్మాత్తుగా ఏమవుతుందంటే ఎవడో ఒకడు అడ్డు వస్తాడు. వచ్చినప్పుడు ఏమవుతుంది, సడన్ బ్రేక్ కొడతాడు. వాడు తప్పు లేదు, అడ్డొచ్చినాడు తప్పు అనుకోండి, అయినా కూడా బ్రేక్ కొడతాడు. ముందుకు పడి మూతిపళ్ళు రాలేదు ఎవరికి? బస్సోడుకా? మనకే. మనం ఎందుకు ముందుకు పడతాం తెలిసిన? మనము ఇట్ట కొంచెంసేపు ఇట్ట అని ఇంకేం పర్వాలేదు, హాయిగా ఉంది, హ్యాపీగానే పోతుంది, ప్రాబ్లం ఏం లేదు అని చెయ్యి సెట్టి ముచ్చట్లకు దిగుతూ ఉంటాం.
అప్పుడు సడన్ బ్రేక్తో ఏమైపోతుందంటే మూతి అంతా పగిలిపోద్ది దెబ్బకి. ఆ రాడ్డు ఏదో ఒకటి తగులుతుంది కదా. చాలా ఇన్సిడెంట్స్లో అయ్యే చూస్తూ ఉంటాం, బస్ ఇన్సిడెంట్స్లో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే భూమి కూడా జర్కిలిస్తా వెళ్తుంది అనుకోండి. ఎప్పుడు జర్కిస్తుందో తెలియదు కనుక మనం ఏం చేస్తాం, చాలా భద్రంగా ఒక పెద్ద కర్ర పట్టుకుని 3 కాళ్ళ అన్నట్టుగా ఇలా 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 పోట్లు వేసుకుంటా వెళ్తాం. ఎందుకంటే జరికితే పడిపోతాం రా బాబు అని. మనకేం జరికివ్వదు భూమి, ఎందుకంటే ఆయన ఆ రోజున ఆదిలో ఆయన సెలవీయగా అవి క్రమం తప్పకుండా వాటి పనులు అవి చేస్తున్నాయి. చూడండి, మనం ఆలోచన చేయండి. ఎన్ని సృష్టిని ఆలోచిస్తే ఆయన ఆశ్చర్యకరుడిగా మనకి అనిపిస్తూ ఉంటుంది. అప్పుడెప్పుడో చెప్పాడు, భూమికి తర్వాత సముద్రానికి సరిహద్దులు నిర్మించిన వాడు ఆయనే. హల్లెలూయా. ఏనాడైనా సముద్రం నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇంకో చోటుకి వెళ్తాను అని ఎప్పుడైనా ప్రయాణమై బయలుదేరింది అనుకో, కొంపలన్నీ కూడా మునిగిపోతాయి. దాన్నే ఏమంటారంటే సునామీ అంటాం. ఏమంటారు? సునామీ అంటాం. మరి ఆ సునామీ ఎప్పుడు వస్తుంది? భూకంపం వచ్చినప్పుడు వస్తుంది. అలాగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నా కూడా ఆశ్చర్యకరంగా మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు కాచి కాపాడుతూ ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాడు గనుక మనము ఆయనకి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన నడిపించే దేవుడు. ఆలోచన లేకుండా ఆయన ఎప్పుడు కూడా నడిపించడు మనల్ని. ఆయన ఆలోచించే చేస్తూ ఉంటాడు. మనమేం చేస్తామంటే ఆయన ఆలోచనలోనికి నెట్టేస్తూ ఉంటాం. ఎట్ట నెట్టేస్తాం తెలుసా? అరే ఏమి విశ్వాసి అనుకున్నాను, ఏంటి ఏమా ఇలాగైపోయింది అని ఆయన ఆలోచిస్తూ ఉంటాడు మన కొరకు. ఎంతగా మనందరి కొరకు ప్రాణము పెట్టాడో, ఎంతగా సిలువలో ఆయన నలగగొట్టబడ్డాడో, ఆ నలగగొట్టబడిన ప్రాణం పెట్టిన ఆ విలువ మనుష్యుడు ఇవ్వలేకపోతున్నాడు. విలువ లేని వారిగా మనం ఉన్నప్పుడు విలువను ఆయన ప్రసాదించిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము కూడా ఏం చేయాలి? ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. దేవుడు ఒక ఆయన ఉన్నాడండి, ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఒకవేళ నేను ఆయన చెప్పినట్టుగా నేను నడవకపోతే దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ తీసేయటమే కాదు, పరలోకంలో కూడా మన పేరు కొట్టివేస్తాడు. మన పేరు అక్కడ ఉందా లేదా? కనుక ఆనాడు అబ్రాహాముకు తన పేరును సర్వశక్తి కలిగిన దేవుడను అనగా ఎల్ షద్దాయ్ అని బయలుపరచటం మనము చూస్తాం. ఎల్ షద్దాయ్, ఆయనకు మించింది ఇంకొకటి లేనే లేదు. మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఆయన్ను పక్కకి నెట్టేసి మన ఇష్టానుసారంగా మనం చేస్తూ ఉంటాం. అది తప్పు అని దేవుడు చెప్తున్నాడు. నీవు సమస్త క్రియలను చేయగలవు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదు అని యోబు అంటాడు 42:2లో. యోబు భక్తుడు, మనకి తెలుసు కదా. ఆయన ఎంతగానో భక్తి శ్రద్ధలతో నిష్ట కలిగిన వాడిగా ఉంటూ నీతిమంతుడుగా, యథార్థమంతుడుగా, దేవుడంటే మహాప్రాణం ఆయనకు. అటువంటి ఆ యోబుకు శ్రమ కలగగానే ఇక తిట్టడం మొదలుపెట్టలా, ఆలోచించటం మొదలుపెట్టలా. ఏది నా పరిస్థితి ఎట్టయిపోయింది అని ఒకవేళ ఆలోచనలోనికి వెళితే ఆ ఆలోచన ఆయనను కృంగదీస్తుంది. ఆలోచన నువ్వు ఆలోచించకూడదు. అందుకనే నీ ఆలోచన యావత్తు నా మీదేయి అంటాడు. అంటే నా మీద కాదు, దేవుని మీదేయి. హల్లెలూయా. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మీరు చెప్పండి, నాతో చెప్పండి, నా దగ్గర పెట్టేసేయండి. మీకు ఏ సమస్యలు ఉన్నా నా దగ్గర పెట్టేయండి. నేను సర్వశక్తి కలిగిన దేవుడను. హల్లెలూయా. యోబు యొక్క సమస్య అంతా కూడా దేవుని దగ్గర పెట్టిన తర్వాత ఆయన చక్కగా ఒక మాట, నీవు సమస్త క్రియలను చేయగలవు, నా పట్ల నీకేమి ఉద్దేశం ఉందో ఆ క్రియ నీవు
చేయగలవు. నా పట్ల నీకున్న ప్రేమ నాకు తెలుసయ్యా, నీ శక్తిని నేను గ్రహించాను నాయనా. నీవు ఉద్దేశించినది ఏదైనా సరే అది నిష్ఫలము కానేరదు. నా పట్ల ఒకవేళ ఇలాగ ఉంది, నా పరిస్థితి బాగోలా, సాతాను నన్ను రకరకాలుగా అది శోధిస్తూ ఉంది. నా ఆస్తి అంతస్తులన్నీ పోయినాయి, నా బిడ్డలు పోయినారు. అలాగనే నాకు కూడా నా శరీరంలో ఉన్న బలం అంతా పోయింది. నా శరీరం అంతా కూడా వ్యాధితో నింపబడి ఉంది. అయినా కూడా నీ ఉద్దేశం ఏంటో అది మాత్రము నిష్ఫలము కానేరదు. ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు ఉన్నా కూడా నన్ను అలాగనే నీ సన్నిధిలో బలముగా ఉంచుటను బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఏదో ఒక రోజున నేను మరలా శక్తితో నింపబడతాను. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన చేసే ప్రతి కార్యము ఏదైనా సరే అది నిష్ఫలమో కానేరదు, అది అవ్వదు అసలు. ఎందుకంటే సాతాను రకరకాలుగా ఏదేదో అనుకుంటా ఉంటుంది, కానీ సాతాను మనల్ని ఏం చేయగలదో? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పితరులలో మన పితరులలో మొదటివాడు ఎవరు? అబ్రహాము. ఆయన వంశము బట్టి మనము కూడా ఆశీర్వదించబడుతూ ఉన్నాము. ఇస్మాయేలును అబ్రహాము తండ్రిగా ఆయనను గౌరవిస్తారు. ఇశ్రాయేలీలు ఒకవైపు, ఇస్మాయేలీలు ఒకవైపు. ఇద్దరికి కూడా ప్రధానుడు ఎవరంటే అబ్రహామే. అబ్రహాముకు ప్రధానుడు ఎవరంటే ఎల్ షద్దాయ్. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు ఆయన. ఆయనకు ప్రధానుడు ఆయన, వీరికి ప్రధానుడు ఈయన. ఎవరు? అబ్రహాము. మనకు ప్రధానుడు కూడా అబ్రహాము సంతతిలో నుండి వచ్చిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సంతతిలో నుండి వచ్చిన, అంటే సమస్త జనులు నీ యందు ఆశీర్వదించబడును అనే మాట రాయబడి ఉంటుంది. మీరు గుర్తుందో లేదు? మీకు ఉందా? సమస్త జనులు అనగా లోకమంతా కూడా ఆయనను బట్టి, అబ్రహామును బట్టి ఆశీర్వదించబడతారు. మనం అందుకనే విశ్వాసమునకు జనకుడు అని ఆయనకు ఒక పేరు పెట్టాం. అబ్రహాం గారికి ఎంత విశ్వాసము అంటే 75 సంవత్సరాల నుంచి 99 సంవత్సరాల వరకు ఆయనను కాపాడుతూ ఉంటూ ఆయన 99వ సంవత్సరంలో ఆయన అన్న మాట ఏంటంటే, యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై ఉండుము అనేను. ఆదికాండము 17:1. ఏది? 99 సంవత్సరాలకి. ఆలోచించేయండి ఒకసారి మీరైనా కూడా. అప్పుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానము 75 సంవత్సరాల వయసులో ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నువ్వు నా వెనకాల నేను చెప్పినట్టు వస్తే నీకు కావాల్సిందేందో నేను ఇస్తా అని చెప్పిన ఆ దేవుడు ఈ రోజున అదే అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడును అని గుర్తు చేస్తా ఉన్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రివి అగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రివిగా నియమించితిని గనుక నీ పేరు ఇప్పుడు నుంచి కూడా అబ్రహాము అనబడును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆలోచన చేయండి. ఆయన యొక్క ఆలోచన విధానాలు మనం ఆలోచిస్తే మనకు అవి అస్సలు అర్థం కాదు. మన ఆలోచన విధానాలు ఇక్కడిక్కడే ఉంటాయి, కానీ ఆయన ఆలోచన సర్వము కూడా వ్యాపించి ఉంటుంది.
ఆయన అంత శక్తి కలిగిన దేవుడు కనుకనే ఈ రోజున ఒక్కొక్కరిని పేరు పేరున ప్రపంచంలో ఉన్న ఆయన విశ్వాసులందరినీ కూడా కాచి కాపాడుతున్నాడంటే దానికి కారణము ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అబ్రాహాము అంటే దేవుడికి చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. అంత ఇష్టం ఎందుకు అని అంటే అబ్రాహాము కూడా దేవుణ్ణి అలాగే ప్రేమిస్తూ విశ్వసించేవాడు. చాలా ప్రేమ. తన కుటుంబంలో ఉన్న వారందరికంటే కూడా అబ్రహాముకి దేవుడు అంటే బాగా ఇష్టం, చాలా ఇష్టం. ఆ ఇష్టత ఏం చేసిందంటే దేవుడు కూడా ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడేంతగా అంతగా ప్రేమించాడు. ఆయన అంటాడు, అబ్రహాము నా స్నేహితుడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. 3 సార్లు అంటాడు ఆ మాట. అబ్రహాము నా స్నేహితుడు, నా స్నేహితుడు, నా స్నేహితుడు 3 సార్లు పరిశుద్ధ గ్రంథమందు ఆ మాట వ్రాయబడి ఉంటుంది. ప్రభువు అబ్రహాముతో ముఖాముఖిగా మాట్లాడాను, నిబంధన చేసుకొనెను, సున్నతి పద్ధతిని ప్రవేశపెట్టాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్త నిబంధనలో కూడా మనము అబ్రహాము అని ఆయన ప్రస్తాపన అనేక సార్లు వ్రాయబడి ఉండటం మనము చూస్తాం. మనము బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో కూడా 1:1 ప్రారంభములో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని వ్రాయబడి ఉంటుంది. అంటే యేసుక్రీస్తు వంశావళిని గురించి చెప్పటానికి ముందర అబ్రహామును ప్రస్తావించాడు. ఆయన ఎవరో కాదు సుమి, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఈ ద్వారా నీ వంశములన్నీ ఆశీర్వదించబడతాయి, సమస్త జనులకు నీవు తండ్రి అవుతావనే మాటలు ఆయన జ్ఞాపకం చేస్తూ మత్తయి 1:1 ఆ మాట వ్రాయబడి ఉండటం మనం చూస్తాం. అబ్రహామునకు సమస్తము చాలా 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 సంపద ఉంది, చాలా ఉంది, కావలసినంత ఉంది. ఎంత ఉంది? విస్తారమైన సంపద ఉన్న అబ్రహాముకు ఒక లోటు, అది బిడ్డలు లేకపోవటమే. 75 సంవత్సరాలప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానంగా నిలబడిపోయింది. 99వ సంవత్సరంలో మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు జ్ఞాపకం చేస్తూ, నువ్వేమనుకుంటున్నా నా గురించి, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా పేరు ఎల్ షద్దాయ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని ఉన్నా కూడా, ఎంత సంపద ఉన్నా, వజ్రాలు వైఢూర్యాలు ఇవన్నీ ఉన్నా కూడా, చాలా ఉన్నాయి, ఉన్నా కూడా పసిబిడ్డ చిన్న చిన్న ముద్దు మాటలు మాట్లాడుతూ ఉంటే తండ్రికి ఉన్న ఆ ప్రేమ వేరుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్న ముద్దు మాటలే లేవు ఆ ఇంట్లో. మీకు అలాగా వివాహం అవగానే వెంటనే బిడ్డలు పుట్టారు, ఏముందిలే పెళ్ళయింది కదా, బిడ్డలు పుట్టారని సింపుల్గా కొట్టేస్తారు. కానీ బిడ్డలు లేని వాళ్ళని అడగండి, మీకు ఆ పరిస్థితి అర్థమవుతుంది. వాళ్ళని అడగండి, ఎంత బాధపడతా ఉంటారో, ఎంత వేదనో, ఎంతో అసలు. అన్నీ ఉంటాయి, డబ్బు ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ బిడ్డ లేకపోవటం వల్ల అబ్రాహాము కూడా ప్రభుతో ఇదే మాట్లాడుతూ ఉంటాడు. ప్రభు అయిన యెహోవా, ఇన్ని ఇచ్చావు, ఏం లాభం, నేను సంతానము లేనివాడిగా అలాగే మిగిలిపోయానే, దీని అంతటికి నా సేవకుడు ఆస్తికర్తగా మారబోతున్నాడు. చాలా బాగోలేదు నాయన, ఇది అసలు నాకు నచ్చట్లేదు. ఎప్పటి నుంచో 25 సంవత్సరాల నుంచి నిన్ను వెంబడిస్తూ నీ భజనే చేస్తా, నీ ప్రార్థనే చేస్తూ, నీ పాటలే పాడుతూ ఉన్నప్పుడు నాకు వారసుడుని ఇవ్వటానికి ఇంత టైం పట్టింది నాయనా. అయ్యా ఇవ్వయ్యా, ఇంత ఆస్తులు ఉన్నాయి, కరెక్టే ఇచ్చావు, నువ్వే ఇచ్చావు. కానీ ఒక్క బిడ్డ ఉంటే ఈ ఆస్తులన్నిటికంటే కూడా ఆడే నాకు ప్రధానుడిగా ఉంటాడు.
హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎంత పరివారం ఉన్నా కూడా, ఇన్ని ఆస్తిపాస్తులు ఉన్నా కూడా బిడ్డ ఉంటే బాగుంటుంది అనే ఆలోచన ఆదికాండములో 15:2-3 రాయబడి ఉండటం మనం చూస్తాం. అబ్రహాం వయసు పెరుగుతూ ఉంది. 99 సంవత్సరాలకు ఆయన చేరుకున్నాడు. లోకస్తులందరూ కూడా అబ్రహాంకి వెళ్ళి చూసి అబ్రహాంకి పిచ్చ చేదస్తాం అంటూ ఉన్నారు. ఏమంటున్నారు? ఏంది అబ్రహాం, బిడ్డలు అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు, ఏడదా తీసుకొచ్చావు. సొంత పనోళ్ళు కూడా ఆయన రకరకాలుగా మాట్లాడుతున్నారు. సొంతోళ్ళు కూడా ఏంది అసలు నీ వెనకాల వచ్చావు, మేము పిచ్చోడువా, నువ్వు పిచ్చోడువా, నువ్వు మమ్మల్ని తీసుకుని వచ్చావు. మేమేమో పోనీ అబ్రహాంకు దేవుడు కనపడ్డాడు, అబ్రహాంతో మాట్లాడాడంట, ఆ కార్యమేదో ఘనకార్యమేదో చేస్తాడంట. అప్పటికే ఆయనకి 75 సంవత్సరాలు ఒక బిడ్డనిస్తాడని ఆయన బయలుదేరి వస్తే ఆ బిడ్డనేదో మేము చూద్దామని నీ వెనకాలే వచ్చాం. కానీ దానివలన మాకేం ప్రయోజనం? నీకు అసలు బిడ్డలే లేరుగా, 99 సంవత్సరాలు గడుపుతూ ఏ మాట చెబుతా ఉన్నావు, దేవుడు నాకు ఒక బిడ్డనిస్తాడు అని చెబుతున్నావు. ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు నిజమో అని వీళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. హల్లెలూయా. మనకి కొన్ని సమస్యలు, శోధనలు, ఇబ్బందులు వస్తాయి, అన్నీ వస్తాయి. శోధనలు, ఇబ్బందులు వచ్చినప్పుడు కర్కశంగా మన హృదయం మారకూడదు. అంతకు ముందర ఎన్నో సందర్భాల్లో ఆయన మనకి ఎన్నో దయచేసిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో దయచేసిన దేవుడు ఈ ఒక్క విషయంలో ఆ కార్యం చేయలేడా? నాకు ఫలాంది ఉంది, ఈ వ్యాధి ఉంది, నీ వ్యాధిని నయం చేయలేడా? అంతకు ముందర నిన్ను అనేక సార్లు నయం చేశాడు కదా. నిన్ను కాచి కాపాడువాడు కునకడు, నిద్రపోడు. ఇది కదా ఆయన చెప్పిన మాట, ఇది కదా ఆయన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని పట్టుకుని ఆలోచించరు. ఆ శ్రమ రాగానే కుంగిపోతూ ఉంటారు. శ్రమ రాగానే ఇక చూడండి, దేవుడు ఒక మాట అంటాడు, శ్రమల వైపు నీవు చూసావా, నీవు చేతకాని వాడివే అంటాడు. శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, బాధలు ఉంటాయి. మనిషికి రావాల్సిన కష్టాలన్నీ కూడా మనిషికి వస్తాయి. మనిషి ఎంతవరకు భరించగలడో అన్ని కష్టాలు దేవుడు కూడా పంపిస్తూ ఉంటాడు. నీకెంత కష్టమైతే నువ్వు భరించగలవో అంత ఇస్తాడు. ఆ టైంలో నువ్వేం చేయాలి? నికరంగా దేవుని సన్నిధిలో నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చినాయి కష్టాలు, వస్తాయి, మనకు కూడా వస్తాయి. వచ్చినప్పుడు ఆందోళన పడకూడదు, దుఃఖపడకూడదు. ఏదో అయిపోతుందన్న ఏమి అవ్వదు. సర్వశక్తి కలిగిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అబ్రహాము శరీరము మృతతుల్యం అయిపోయింది. శారాకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో అస్సలు గర్భము ధరించడానికి వీలు లేదు, అట్లా అయిపోయింది. ఆమె పరిస్థితి బాగోలా, ఈయన పరిస్థితి బాగోలా. ఇప్పుడు 99 సంవత్సరాలకి ఆయన వచ్చి నేను సర్వశక్తి కలిగిన దేవుడును అంటే పక్కనున్న శారా పుష్కని నవ్విందంట. శారా బయటికి రా అనగానే ఆమె బయటకు వచ్చింది. ఆవిడగా, ఏం ప్రభు నువ్వు నవ్వావా నా మాటలకి? నేను నవ్వలేదయ్యా. నవ్వలేదా? నువ్వు నవ్వావు, నేను చూస్తానే ఉన్నాను. ఆమెమో గేటు తలుపు సాటులో ఉంది, ఈయనేమో ఇక్కడుండి మాట్లాడుతుంటే ఆయన పిలిచి నవ్వగానే పిలిచాడు. భయవేసింది శారాకి నిజంగానే. రేపు వచ్చే సంవత్సరానికి నీకు ఖచ్చితంగా ఒక బిడ్డ నీకు పుడతాడు. హల్లెలూయా. కనుక అప్పుడు దేవుని యొక్క ఆ మాట ఎప్పుడైతే ఆయన అన్నాడో ఆ మాటను స్వీకరించాడు అబ్రహాం. హల్లెలూయా. ఇంకా ఆయన మరలా వచ్చి చెప్పాడంటే ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. ఆయన దర్శనము, ఆయన యొక్క ఆ విశ్వాసము నిరర్ధకము కానేరదు. ఆయన చెప్పిన మాట ఏది కూడా నిరర్ధకము కానేరదు. ఈ మాట ఎక్కడ ఉంటుందో తెలిసిన? ఎక్కడ ఉంటుంది? ఆయన చెప్పిన మాట ఎవరు అంటారు? ఆ మాట
మరియతో దేవదూత మాట్లాడుతూ ఉంటుంది కదా, వచ్చి మరియా భయపడకము అని క్రిస్మస్ టైంలో మనము మాట్లాడుకున్నాం. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఆయన చెప్పిన మాట ఏది నిరర్థకమో కానేరదు అంటది. తీసుకుంది. అవును, ఆయన నీ పక్షాన్ని కూడా ఆయన అదే మాట చెబుతా ఉన్నాడు. నీవు ఏదో బలహీనురాలు అని నీవు అనుకుంటున్నావు. నీవు బలహీనురాలు అయినప్పుడే బలవంతుడైన దేవుని సన్నిధిలో నీవు ఉన్నప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఎల్ షద్దాయ్ ఆయన నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకానుసారంగా ఏ విధంగాన ఆలోచించినా బిడ్డ పుట్టడానికి, బిడ్డను కనడానికి ఆమెకు లేదు, ఆయనకి లేదు. అయినా కూడా దేవుడు చెప్పిన తోడనే ఆ మాటను స్వీకరించగానే ఆయనకు శక్తి, సర్వశక్తి కలిగిన దేవుని యొక్క శక్తి ఆయనకు వచ్చేసింది. స్వీకరించాలి దేవుని మాటను. దేవుడు మనకి ఏదైనా వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని వాగ్దానంగా ఆలోచించటం కాదు, కానీ ఆ వాగ్దానాన్ని స్వీకరించినప్పుడే ఆ వాక్యము, ఆ వాగ్దానము మన పట్ల అది నెరవేర్పులోనికి వస్తుంది. హల్లెలూయా. ఆయన చెప్పాడులే, ఆమె చెప్పిందిలే కాదు, కాదు కాదు. ప్రవక్త ఏదైనా ప్రవచించినప్పుడు ఆ ప్రవచనాన్ని మనము స్వీకరిస్తే మనంత ధన్యులమో మరొకరు ఉండనే ఉండరు. హల్లెలూయా. ఎల్ షద్దాయ్ అనే మాటకు 3 ముఖ్యమైన అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. మనం కొంచెమే అడుగుతాం, ఆయన ఎక్కువ ఇస్తాడు. హల్లెలూయా. అంటే మన తాహతు కొద్దీ మనం ఇంతే అడుగుతాం, ఆయన తాహతు వేరు. ఆయన అంత ఇస్తాడు, కావలసినంత ఇస్తాడు. ఇస్తాడా ఇవ్వడం అనే డౌట్ పడబాకండి. ఇవ్వటానికి సర్వశక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అడిగేటప్పుడు అది అవుతుందో అవదో అన్నట్టుగా అట్లా అడిగితే అసలు కార్యాలు జరగవు. ఇది జరిగిద్దా, ఇది జరగదా, ఎందుకు జరగదు? అందరికి ఇచ్చిన దేవుడు నీకెందుకు ఇవ్వడు? నువ్వు ఇంకా విశ్వాసంలో ఉంటున్నావు కదా, ఆయన సన్నిధిలో ఉంటున్నావు కదా, ఎందుకు నీవు నీ ఆలోచన ప్రకారంగా ఉంటావు? దేవుని ఆలోచన ఒకసారి ఆలోచించు, ఆయన శక్తిని ఆలోచించు. నీ శక్తి కాదు, ఆయన శక్తిని ఆలోచిస్తే ఆయన యొక్క శక్తిని బట్టి నీవు అడుగు వాటికంటే, నీవు ఊహించని వాటికంటే అత్యధికంగా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ఏంటంటే, ఆయన బలమైన కార్యములు చేయగలిగిన సర్వశక్తి మంతుడు. హల్లెలూయా. బలమైన కార్యాలు నీ పట్ల జరిగించాలని ఆయన యొక్క ఉద్దేశం. నీవేమో చిన్నగా ఆలోచిస్తూ ఉంటావు, బలం లేని దానిలాగా ఉంటావు. ఏదైనా ఒకటి పొరపాటున నీ శరీరములో ఏదైనా వ్యాధి సంభవించినప్పుడు నీవు ఆ వ్యాధి వైపే చూస్తూ ఉంటావు, కానీ సర్వశక్తివంతుడైన దేవుని సన్నిధి వైపుగా నీవు చూడట్లేదు. చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు, నువ్వు కాదు. నువ్వేదో పెద్ద ఇంత అన్నం తిని వచ్చావని, 2 ఇడ్లీలు తిన్నావని, నీ ఇప్పుడు దాకా 2 ఇడ్లీలతో ఉన్నాను అని కాదు. నువ్వు అసలు తినపోయినా కూడా దేవుడు ఆయన కృప, ఆయన బలాన్ని, నీకు శక్తిని ఆయన దయచేస్తాడు. హల్లెలూయా. నీ మాట ఎంతమంది నమ్ముతున్నారు అని అంటే, తినపోతే కూడా తినపోయినా చేస్తాడు అని నేను అన్నాను అనుకోండి. మీకు విశ్వాసం లేకుండా తినకుండా రాబాకండి దయచేసి. పడిపోతే మజ్జిగ, బూస్టు, హార్లిక్స్ ఇక్కడ ఏం లేవు. ఈ పెట్టం యేసునామం మాత్రమే పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసునామం శక్తి కలిగిన నామం. అనే నామముల కంటే పైనున్న నామం యేసునామం. హల్లెలూయా. ఆయన మన తల్లిదండ్రుల కంటే మనం ఈ లోక సంబంధంలో
మన తల్లిదండ్రులను బాగా ప్రేమిస్తాం. ఆ మాటకు ఆలోచిస్తే తల్లి కన్నా తండ్రి కన్నా మిన్నైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పాట ఉంటుంది కదా, ఏం పాట అది? దేవుని పాటే ఉంటుంది. ఏం పాట అది? తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను. హల్లెలూయా. తల్లి అయినా మర్చిపోద్ది, తండ్రి అయినా మర్చిపోతాడు, కానీ ఆయన మనల్ని మరవడు, ఎడబాయడు. హల్లెలూయా. ఊహించు వాటికంటే ఆశీర్వదించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఎల్ షద్దాయ్ అనే మాటకు మొదటి అర్థము మనం అడుగు వాటికన్నిటికంటే, ఊహించు వాటికన్నిటికంటే అత్యధికంగా ఆశీర్వదించే దేవుడు. అబ్రహాము ఒక్క బిడ్డనే కోరుకున్నాడు. ఒక బిడ్డ కావాలి నాయనా అని కోరుకున్నాడు. కానీ అబ్రహాం ద్వారా ఒక గొప్ప విశ్వాస సమూహమే ఏర్పడింది. హల్లెలూయా. ఆయన బయటికి తీసుకెళ్ళి ఆ నక్షత్రాలు చూసావా అని అంటే, నక్షత్రాలకి అంతకంటే ఎక్కువగా నీకు నీ జనాంగాన్ని నేను ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అబ్రహాము ఆయన మాట్లాడిన మాటను బట్టి అబ్రహాము దేవునికి ఎల్ షద్దాయ్ అనే పేరు పెట్టాడు. ఆయనకి ఏదైనా సాధ్యమే, ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, ఏమైనా చేయగలడు కదా. కథ మొత్తం మార్చేస్తాడు. అంతకు ముందర నీవు బలహీనురాలువే, అంతకు ముందర నీవు సంతులేని దానివే, అంతకు ముందర నీకు ఏదీ లేదు, అంతకు ముందర నీకు చాలా కొదువులు ఉన్నాయి. ఆయన సర్వశక్తిమంతుడు. నీకున్న ప్రతి విధమైన సమస్య, కొదువ, అది ఏదైనా చేయటానికి శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగానే. ఆయన అబ్రహాము ఇంకొక మాట కూడా అంటాడు. ఏమంటాడు తెలుసునా? యెహోవా ఈరే అంటాడు. యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. ఆయన మీద భారం వదిలిపెట్టి మన యొక్క జీవితాలు కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా చెప్పండి. ఈ మాట ఎప్పుడు ప్రస్తావన వచ్చింది అంటే, అబ్రహాము ఇస్సాకును తీసుకుని వెళ్తున్నాడు బలికి. కట్టెల మోపేమో ఇస్సాకు తల మీద ఉంది. కొండ మీదకి వెళ్తూ ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు ఇస్సాకు, అయ్యా అన్నీ ఉన్నాయి, కట్లు ఉన్నాయి, కత్తి ఉంది, మరి బలి అర్పణకు గొర్రెది నాయనా అన్నాడు. అంటే అప్పుడు ఆయన వేదనకరంగా ఆయన వైపు చూసి, ఎందుకంటే మరి ఆయన నడిచిన త్రోవ ఇస్సాకుకు కూడా తెలవాలి. యెహోవా ఈరే అన్నాడు. అనగానే అంత గట్టిగా మాట్లాడినప్పుడు ఎలాగ చూశాడు, నా తండ్రికి ఎంత నమ్మకమో, నా తండ్రికి ఎంత ఆ విశ్వాసాన్ని ఇస్సాకు గ్రహించాడు. యెహోవా ఈరే, పర్వతమందు ఆయనే చూసుకుంటాడు. ఆమేన్. మీరు బాగా వినండి, బాగా ఆలోచించేయండి. ఆ కథలో, ఆ యొక్క చరిత్రలో ఆయన పర్వతము కింద ఉన్న వారితో కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసునా? మేము పైకి వెళ్ళి బలి అర్పించి వస్తాము అన్నాడు. మీరు ఇక్కడనే ఉండండి. వస్తాము అన్నాడా? వస్తాను అన్నాడా? వస్తాము, మరలా వస్తాము. అంత నమ్మకం అబ్రహాముకు దేవుడంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు దేవుడు వచ్చి, నీవు వచ్చి ఆకాశం వైపుకి చూడు, నక్షత్రాలు చూడు అని చెప్తూ ఉన్నప్పుడు
ఏదో నక్షత్రాలను అలా చూడలే అబ్రహాము, అలా చూడలే. వీటన్నిటికంటే అని అన్నప్పుడు ఆయన వైపే చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వీటికంటే కూడా ఎక్కువగానే నీ సంతానాన్ని నేను ఇస్తాను. హల్లెలూయా. తేరి చూచి నక్షత్రాల కంటే ఎక్కువగా ఇవ్వగలిగిన శక్తి కలిగిన దేవుని యొక్క ఆయన ముఖారవిందము చూసి, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన నా పట్ల ఏదైనా చేయగలడు. అప్పుడు అబ్రహాము యొక్క హృదయము ఉప్పొంగిపోయింది సంతోషంతో. బిడ్డలు లేరు, అయినా కూడా బిడ్డలు ఉన్నట్టుగానే సంతోషం వేసింది. ఎందుకంటే ఆయన వాగ్దానము ఎంతైనా నమ్మదగినది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీకు అత్యధికంగా సంతాన అభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులు, చూడండి ఆదికాండము 17:6 నీలో నుండి వచ్చుదురు. ఉందా ఆ మాట? నీకు అత్యధికముగా సంతాన అభివృద్ధి కలగజేస్తాను, నీలో నుండి జనములు వస్తారు, రాజులు కూడా నీలో నుండే వస్తారు. హల్లెలూయా. ఈ రోజున మనం ఆలోచన చేస్తే, ఇజ్రాయేల్ను మనం ఆలోచన చేస్తే, ఎప్పటికీ కూడా వారు శక్తిమంతులుగానే ఉన్నారు. కారణం ఏమిటంటే సర్వశక్తిమంతుడైన దేవుడు వారి పక్షాన ఉన్నారు. హల్లెలూయా. ఆ ఎల్ షద్దాయ్ అనగా సర్వశక్తిమంతుడైన దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగానే నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. నీ సంతానమును భూమి మీద విస్తరింపజేస్తాను, రేణువులో ఇసుక రేణువులే చేస్తాను. ఎన్ని వాగ్దానాలు అబ్రహాముకి ఇచ్చాడు. ఆకాశ నక్షత్రాలు, వాటిని చూపెట్టి ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను. అబ్రహాముకు ఒక నమ్మకాన్ని కలుగజేశాడు దేవుడు. ఒక్క బిడ్డ కూడా లేని ఆ సమయంలో ఎంతగా నమ్మాడు అబ్రహాము అని అంటే, నిజంగా ఆయన అనుకుంటే ఒక్క సెకండ్లో కార్యాలన్నీ జరిగిపోతాయి. ఇప్పుడు దాకా ఒక పరిస్థితిలో ఉన్నాం. ఈరోజున వాక్యం వింటున్న నీవు దేవుని మాటలను నీవు గ్రహిస్తూ ఉంటే, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడని నీవు ఆలోచిస్తూ ఉంటే, సర్వశక్తి కలిగిన దేవుడని ఒకవేళ నీ హృదయంలో తడితే, ఆయనకు స్థలం ఇస్తే, ఆయన నీ పట్ల ఏదైనా చేయటానికి సిద్ధముగా ఉన్న దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో దుఃఖముల మధ్యలో మమ్మల్ని, మా కుటుంబాన్ని లేవనెత్తుకుంటూ ఆయన అనేక సార్లు కాపాడుతూ ఉండి ఈ రోజున సజీవ లెక్కలో ఉన్నాము అని అంటే దానికి కారణము ఆయనే. ఇది నా సాక్ష్యం. మరి మీ సాక్ష్యము ఈ రోజున అనేక సమస్యల్లో గుండా మిమ్మల్ని లేవనెత్తి బలహీనమైన పరిస్థితుల్లో కూడా బలవంతులుగా చేసి మరలా ఆయన శక్తిని మీకు దయచేసి మిమ్మల్ని ఈ రోజున సజీవ లెక్కలో ఉంచి ఆయన సన్నిధానంలో నిలబెట్టి మీకు ఆయన అనేక సార్లు ఆయన వాగ్దానము, ఆయన వాక్యము ద్వారా మీకు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు ఆలోచన చేయండి. నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. యేసు ప్రభు ఈ రోజున ఆయనే అంటున్నాడు, మీరు అడుగుడి మీకు ఇవ్వబడును. అడగండి, అడగండి, అడగండి. అడగటానికి కూడా ఆలోచన చేస్తూ ఉంటారు కొంతమంది. ప్రభువు తన వాక్యముతో మాట్లాడుతూ యెషయా 40:27-28 యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుకుంటున్నావు? దేవుడు నన్ను వదిలేశాడని నీవెందుకు అనుకుంటున్నావు? యాకోబు, నువ్వెందుకు
ఒక ఒంటరిగానే ఉంటూ బాధపడుతూ ఉన్నావు. నేను లేనా నీ పక్షాన? ఇశ్రాయేలు, నీవేళ ఇలాగ చెప్పుచున్నావు, నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృష్టించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మశిల్లడు, అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. ఇశ్రాయేలీలు ఒక్కొక్క టైంలో ఏం చేస్తారంటారంటే, ఒక్కొక్క టైంలో బలహీనంగా ఆలోచిస్తూ ఉంటారు. రాజులు వాళ్ళు వీళ్ళు ఆ ఇశ్రాయేల్ మీదకి వచ్చినప్పుడు ఇంక మా పని అయిపోయింది అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే, నీ దేవుడు నిన్ను విడిచిపెడతాడని నీవు అనుకుంటున్నావా? నేను నిన్ను విడవను, నేను నిన్ను వెడబాయను. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఒంటరిగా ఆలోచిస్తున్నావు అంతే. నువ్వు ఆలోచిస్తున్నావు, నేను మాత్రం నీకు తోడుగానే ఉన్నాను. యెషయా 40:27-28 యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నదని నీవేళ దుఃఖపడుతున్నావు. దేవుడు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు, ఎందుకను అని నీవు అనుకుంటున్నావేమో. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాముకు ఇచ్చిన 3 ఆశీర్వాదమును పరిశీలిస్తే, మొట్టమొదటి మనం ఆలోచన చేస్తే, బిడ్డ కలగడు అని అనుకున్న అబ్రహాముకు బిడ్డను ఇచ్చాడా లేదా? మరి ఆయనకు శక్తి ఉందా? ఉంది. శారా సంతతిని ఇచ్చాడు. అలాగనే అబ్రహాముకు మొదటి భార్య శారా, రెండవ భార్య హాగరు కూడా ఇచ్చాడా? ఫస్ట్ అసలు హాగర్కే ఇచ్చాడు. మూడవది ఏంటంటే, పరలోక సంబంధమైన ఆశీర్వాదము ఇచ్చాడు. నీ ద్వారా అనేక మంది దీవించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్మాయిలే కాదు, సర్వలోకము నీ ద్వారానే దీవించబడుతుంది. హల్లెలూయా. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆమేన్. ఆయన క్రీస్తునందు పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అది ఆ మాట ఎఫెసీ 1:3 ఉంటుంది. ప్రభువునందు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అల్పముగా స్వల్పంగా కాదు, సమృద్ధిగా ఆయన విస్తరింపజేసి గొప్ప శక్తితో మిమ్మల్ని నింపును గాక. ఆమేన్. బలహీనరాలుగానే ఉంటూ ఆలోచిస్తూ అదో రకంగా దిగులుగా ఉంటున్నావేమో, ఏకాంతంగా బాధపడుతున్నావేమో, ఎవరి లేనప్పుడు ఆలోచిస్తూ, ఏంటా నా పరిస్థితి, ఏంటా నా కుటుంబ పరిస్థితి, ఏంటా ఇన్ని వ్యాధులు, ఇన్ని బాధలు నాకు వస్తున్నాయి, నా బిడ్డలకు వస్తున్నాయి, పరిస్థితి అంతా తారుమారైపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదని ఒకవేళ నీవు ఆలోచిస్తూ ఉంటే, నీవు నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గొప్పవాడు, నువ్వు కాదు. ఆయన్ని బట్టి నీవు బ్రతుకుతున్నావు. బాగా ఆలోచించండి. ఏలియాకు కాకి ద్వారా ఆహారము పెట్టాడు. ఇది అసాధ్యమా, సుసాధ్యమా? అసలు వల్లవుతుందా? కాకి ఎక్కడైనా ఆహారం తెచ్చి పెడతదా? పెట్టదు కదా. పెట్టదు. కాడికి మన దగ్గర నుంచి లాక్కుని పోవటమే కాకి పరిస్థితి అది. కానీ కాకుల్ని, లాక్కుపోయే కాకుల్ని ఏలియా దగ్గరికి మాంసము, రొట్టె పంపించాడు తినటానికి. మేమేడ నుంచి తెచ్చేది దేవా? అలా అవి దేవుడు చెప్పాడు, అవి కూడా కావు అనుకుంటే వెళ్ళిపోయి, ఎక్కడుందో ఆహారం అని ఎత్తుకుని అక్కడి నుంచి లాక్కొచ్చి ఎక్కడ పడేసేది? ఏకాంతముగా ఏటి ఒడ్డునున్న ఏలియాకు పంపించేది. ఏంటమ్మా? కెరీతు వాగు దగ్గర ఉన్న ఆ ఏలియాకు
దేవుడు ఆహారము పంపించాడు. ఆలోచన చేయండి, ఏలియాకు ఎంత గట్టి నమ్మకం అంటే, మన పితరులు వారి యొక్క విశ్వాసాన్ని మనం ఆలోచిస్తే నిజంగా అంత విశ్వాసంలో మనము కూడా ఉంటే ఖచ్చితంగా మన పట్ల కూడా ఆయన కార్యాలు చెయ్యడా, చేస్తాడా? చెయ్యడా, చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఈరోజు వాక్యం వింటున్నాం, ఆయన యొక్క గొప్పతనాన్ని నీవు గ్రహిస్తున్నావు. కానీ ఇంకా నీవు ఒంటరిగా ఉండి ఆలోచించటానికి ఇక నుండి తగదు. ఆయన అంటాడు, నేను సర్వ శరీరులకు దేవుడను. హల్లెలూయా. అందరినీ సృష్టించిన వాడిని నేనే, సృష్టి యావత్తును చేసిన వాడను నేనే. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏదైనా ఉందా? సర్వ సృష్టిని నేనే గజ చేసింది, సర్వ శరీరంలో. ఈ రోజున మనుషులందరినీ చూస్తే వీరందరినీ చేసిన దేవుడు ఆయనే కదా. మరి అటువంటి దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఏమీ లేదు. నీవే ఆలోచిస్తూ ఉన్నా. అదే కదా ఇందాకన్నా, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. లూకా 1:37 ఉంటుంది. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము. మనకు మన ఆలోచన, మన పరిధి జరగదేమో అని అనుకుంటాం. ఇక అయిపోయింది నా పని అనుకుంటా ఉంటాం. ఏం కాదు. ఆయన నీ పట్ల కృప కలిగిన దేవుడు. నీకు ఒకవేళ అసాధ్యమేమో, నీవు నమ్ముకున్న దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఇర్మియా 32:17 యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశమును సృష్టించితివి, నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఇలాంటి మాటలు దైవ గ్రంథంలో చాలా ఉన్నాయి. సర్వశక్తి కలిగిన దేవుడు దృశ్యమైనవి అదృశ్యమైనవన్నిటిని కూడా ఆయన సృష్టించిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి గాలి పీలిస్తే మనము బతకటం ఏంటంటే అసలు అని ఊపిరట్టు తీసి అని వదులుతాము. అప్పుడు ఊపిరి ఆగింది అంటారు. ఎందుకంటే గాలి పీల్చలేదు కనుక. ఎప్పుడైనా మీరు నిద్రపోయేటప్పుడు గాలి పీల్చటం ఆపుతారా? అస్సలు ఆపం. మరి మీరు గాలి పీలుస్తున్నారో లేదో అన్న సంగతి ఇప్పుడు మీకు నేను చెబుతున్నప్పుడే మీకు అర్థమైంది. ఇప్పుడు దాకా మీరు అలా వింటా ఉన్నారు, నన్ను పిలుస్తా వదులుతా ఉన్నారు, మీకు తెలియదు. అది మీరు గాలి పీల్చి వదిలేయటం మీకు తెలియదు. నేను చెప్పేంత దాకా మీరు పండుకొని ఉంటారు, గాలి పీల్చుకుని వదులుతూ ఉంటారు, అది కూడా మీకు తెలియదు. ఆయన మీ పట్ల శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు. ఏ క్షణమైనా మనము ఊపిరి తీసుకోవటం ఆపితే ఆ క్షణమే మనం వెళ్ళిపోతాం. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతిదీ కూడా ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు పండుకున్నప్పుడు నీకేం జరుగుతుందో నీకు తెలియదు, కానీ ఆయన చూస్తూ ఉంటాడు. నీకేమి కావాలో ఆయన ఇస్తూ ఉంటాడు. నువ్వు ఈ రోజున ప్రార్థన చేసుకుని పండుకుంటావు. నువ్వు ఉండాలో ఉండకూడదో నిశ్చయించేది ఎవరు? దేవుడే. కృప, ఆయన కృప ఈ రోజున మనల్ని సజీవ లెక్కలో ఉంచింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దిగులు పడుతూ ఉన్నావేమో, ఇంకా ఆందోళనకరంగా ఆలోచిస్తూ ఉన్నావేమో. ఎల్ షద్దాయ్ మనకు లేడా? సర్వశక్తిమంతుడైన దేవుడు మన పట్ల కృప చూపిస్తాడు కదా. ఆలోచించేయండి, కొంచెం ఆలోచన పెట్టండి. సమస్త కార్యములు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఈ రోజున నీవు నాకేదో అయిపోయింది,
నా కుటుంబ పరిస్థితి ఏదో అయిపోయింది అని నీవు ఆలోచిస్తూ నీకు నీవే మదన పడుతూ ఉన్నావేమో. నీ ఆలోచన యావత్తు దేవుని దగ్గర పెట్టు. దేవుడికి సమస్తము చేయగలిగిన సర్వశక్తిమంతుడు. నీకు తెలుసు, అంతకు ముందర కూడా తెలుసు. అంతకు ముందర నీకెన్నో కార్యాలు, ఘనమైన కార్యాలు నీ పట్ల జరిగించాడు. ఇప్పుడు ఏదో చిన్న కారణం చేత నీకు నీవే మదన పడుతున్నావేమో. దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను శక్తిమంతులుగా చేయటానికి ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన పేరు ఎల్షద్దాయ్. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. చెప్పారా? కొద్ది గట్టిగా చెప్పండి. ఆమేన్, ఆమేన్.